రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే రేవంత్ పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది, వ్యవసాయానికి గ్రహణం పట్టింది. రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు? పరిగెత్తండి, కొత్త లోన్లు తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు. తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు 7వ తారీఖు నాడు. కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. కనబడితే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకుమించి ఏం లేదు. కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. ఈయన ఎట్లాంటి అంటే 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి 3 కోట్ల మంది దేవతల్ని మోసం చేయడా ఈయనకో లెక్క నేను అంటా ఉన్నా. ఆ దేవుళ్ళను కూడా మోసం చేసిండు. ఉన్నవాళ్ళు అంటుండు భూకంపం అందుకే వచ్చింది, సమ్మక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నారు. ఇవాళ నిప్పులాంటి నిజం ఏంటంటే ఈ రోజు కూడా మన రాష్ట్రంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు కాలేదు కాలేదు. ఏ ఊరికి పోయినా సరే ఇంకా 50% మంది రైతులు మిగిలే ఉన్నారు. 31 రకాల సాకులు పెట్టి ఎట్లా రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండు తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్ లోనేమో 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు. కేబినెట్ మీటింగ్ లోనేమో 31,000 కోట్లు అని చెప్పారు. చివరికి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు మాత్రమే. 49,500 పోయి 31,000 అయింది. 31,000 పోయి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు. ఇంకా రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొడుతున్నారు. సగం కూడా చేయలేము. ఇవాళ ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి.